కిషోర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అవినీతిపరుడంటూ పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి తనను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని భోనెల సమాధానమిచ్చారు. బదిలీలకు డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపించిన జోగారావు అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసేలా తహసీల్దార్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లాను అడ్డగోలుగా దోచుకున్న చిన్నశ్రీను బొత్స కుటుంబాన్ని తెగ పొగడేస్తున్న జోగారావు అవినీతి దందా అక్రమాల సామ్రాజ్యం ప్రజలందరికీ తెలుసునని తెలియజేశారు. ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి అంతన్నా ముందుగానే ఊహించాడంట. నేను ఓడిపోతాను, ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యేకి మంచి చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇవన్నీ అప్రూవ్ చేసి పెట్టాడంట. అంటే చెప్పడానికేనన్నా ఏదో మన ఇంకో సామెత ఉందండి, పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించి వెళ్ళిందంట. అలా అంటే ఈయన చెప్తుంటే నాకు ఎక్కలేని సామెతని భలే గుర్తుకొస్తున్నాయి. అదిగో పుల్లంటే ఇదిగో తోక అని ఇంకోటి చెప్పినట్లు మనోడు చెప్తున్న పద్ధతులు కూడా నేను ఓడిపోతాను 2024కి, కాకపోతే 2025కి ప్రణాళిక నేను 30 సంవత్సరాలకి ఒక నిమిషం ఉన్నాను ఏం చేయాలనేది ఆలోచించాడంట. గెడ్లూప్కి ఏం చేయాలి, ఇప్పుడు వేసే రోడ్డు అంటే నాకు కూడా ముందు ఇచ్చేసినట్టు ఉన్నాడు ఆయన. ఆ రోజు నాకు ప్రజాప్రతినిధి ఇచ్చారు కదండి, గెలిచిన వెంటనే ఇస్తారు కదా, ఆ రోజే వెళ్ళిపోయాడు. వెళ్తే పేపర్ ఇచ్చినట్టున్నాడు. అయితే మరి నేను తీసుకోలేదేమో, నీకోసం ఇవన్నీ చేసి